తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ కంగువ త్వరలో రిలీజ్ కి సిద్ధమవుతున్న ఈ సినిమాకి సంబంధించి రోజుకొక వార్త వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి కోలీవుడ్ సర్కిల్స్ లో తెగ ట్రెండింగ్ లో ఉంది. ఈ న్యూస్ తో సూర్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు తెలుసా? ఇంతకీ ఏంటా న్యూస్? లెట్స్ వాచ్. వరుస విజయాలతో సూపర్ ఫామ్ లో ఉన్న సూర్య త్వరలో కంగువ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. మాస్ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సిరితై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీలో మరిన్ని సర్ప్రైజ్లు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లో మరొక హీరో ఎంట్రీ ఉంటుందన్న వార్తలు ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ అవుతున్నాయి. కంగువలో సూర్యతో పాటు కార్తీ కూడా ఉన్నారన్న వార్తలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలకి కొనసాగింపుగా కార్తీ సూర్య కాంబో సీన్ సినిమాకే హైలైట్ గా నిలుస్తుంది అంటున్నారు మేకర్స్. అయితే కార్తీ ఏ క్యారెక్టర్ లో కనిపిస్తారు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. గతంలో కాశ్మోరా అనే హారర్ కామెడీ మూవీలో నటించారు కార్తీ. ఇప్పుడు కంగువలో కనిపించబోయేది ఆ సినిమా క్యారెక్టరే అన్న టాక్ వినిపిస్తోంది. మాంత్రికుణ్ణని చెప్పుకుంటూ అందరినీ మోసం చేసే పాత్రలో సీక్వెల్ కి సంబంధించిన హింట్ ఇస్తారట కార్తీ. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రొఫెషనల్ కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్న ఆలియా భట్ కథ కోసం ఎంత కష్టమైనా రెడీ అంటున్నారు. ప్రెజెంట్ 2 ఇంట్రెస్టింగ్ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ ఆ 2 సినిమాల కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టి పూర్తిగా సినిమా కోసమే సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం జిగ్రా, ఆల్ఫా సినిమాల్లో నటిస్తున్నారు ఆలియా భట్. ఈ 2 లేడీ ఓరియంటెడ్ సినిమాలే కావడంతో ఎక్కువ టైం సెట్ లోనే గడుపుతున్నారు. దీనికి తోడు పర్ఫెక్షన్ కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఆల్ఫా మూవీలో లేడీ స్పైగా నటిస్తున్నారు ఆలియా. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో నటించేందుకు కొద్ది రోజులుగా స్టంట్స్, యాక్షన్ సీన్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఫైట్ సీన్స్ లో ప్రొఫెషనల్ గా కనిపించేందుకు చాలా కష్టపడుతున్నారు. సెట్స్ మీదున్న మరొక మూవీ జిగ్రా కోసం కూడా ట్రైనింగ్ సెషన్ లో పాల్గొంటున్నారు ఆలియా. ఈ సినిమాలో ఒక సన్నివేశంలో బాస్కెట్ బాల్ ఆడాల్సి రావడంతో ఆ ఒక్క సీన్ కోసం బాస్కెట్ బాల్ నేర్చుకుంటున్నారట ఆలియా. కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో చాలా రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఫైనల్ గా ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టేస్తూ క్లారిటీ ఇచ్చింది చిత్ర బృందం. మరి ఆ విశేషాలు చూద్దాం. పొలిటికల్ ఎంట్రీ విషయంలో క్లారిటీ ఇచ్చిన తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ది గోట్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు దళపతి. ఆల్రెడీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కొచ్చేయడంతో ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశారు మేకర్స్. రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ 5న ది గోట్ సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని ప్లాన్ చేస్తున్నారు. అయితే అనుకున్న టైంకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయ్యేలా లేదు అన్న ప్రచారం జరుగుతూ ఉండడంతో సినిమా రిలీజ్ ని కూడా వాయిదా వేస్తారన్న డౌట్స్ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చింది ది గోట్ టీమ్. ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్ 5న ది గోట్ ఆడియన్స్ ముందుకు రావడం పక్కా అని క్లారిటీ ఇచ్చారు. ఈ అప్డేట్ తో విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. వరుస బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న విజయ్ మరో 2 సినిమాలు మాత్రమే చేస్తానంటూ అనౌన్స్ చేశారు. దీంతో దళపతి అప్కమింగ్ సినిమాల మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాల్ని అందుకునే రేంజ్ లో కంటెంట్ ని సిద్ధం చేసేందుకు కష్టపడుతున్నారు దళపతి. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందుల్లో ఉన్న బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ అప్కమింగ్ సినిమాల విషయంలో ప్లాన్ మార్చేశారు. ప్రయోగాల్ని పక్కన పెట్టేసి తన లక్కీ సిరీస్ ని తెరపైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. గతంలో సూపర్ హిట్ అయిన సెంటిమెంట్ ని ఇంకోసారి రిపీట్ చేస్తున్నారు టైగర్. ప్రెజెంట్ ఈగిల్, సింగం అగైన్ సినిమాలో నటిస్తున్నారు టైగర్ ష్రాఫ్. మరో 3 సినిమాలు లైన్ లో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ కారణంగా కెరియర్ ఇబ్బందుల్లో పట్టడంతో సక్సెస్ కోసం సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ బాఘీతో కెరియర్ లో తొలి బ్లాక్ బస్టర్ సాధించారు టైగర్ ష్రాఫ్. ఆ తర్వాత అదే సిరీస్ లో మరో 2 సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందుకున్నారు. అందుకే ఇప్పుడు మరొకసారి అదే సిరీస్ మీద ఆశలు పెట్టుకున్నారు ఈ యాక్షన్ హీరో. ప్రస్తుతం సెట్స్ మీదున్న సినిమాలు పూర్తయిన వెంటనే భాగీ 4ని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సిరీస్ లో గతంలో వచ్చిన 3 సినిమాలు తెలుగు సినిమాలకు రీమేక్సే. అందుకే 4th ఇన్స్టాల్మెంట్ విషయంలో అదే సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నారు. గత చిత్రాలని సౌత్ సినిమాలకు రీమేక్ గా రూపొందిస్తే భాగీ 4ని మాత్రం సౌత్ డైరెక్టర్ తోనే ప్లాన్ చేస్తున్నారు టైగర్ ష్రాఫ్. త్వరలోనే కథతో పాటు దర్శకుడిని కూడా ఫైనల్ చేసి భాగీ 4ని సెట్స్ మీదకు తెచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్టార్ ఇమేజ్ ని అందుకోవడంలో తడబడ్డ, నటిగా ప్రూవ్ చేసుకోవడం విషయంలో ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వీ కపూర్. అప్కమింగ్ మూవీలో యాక్షన్ సీన్స్ లో నటిస్తున్న ఈ బ్యూటీ ఏకంగా హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ప్రశంసలు అందుకున్నారు. ఇంతకీ ఫైట్ మాస్టర్ ని మెప్పించే అంతగా జాన్వీ ఏం చేశారు చూడండి.
త్వరలో సౌత్ ఎంట్రీకి రెడీ అవుతున్న జాన్వీ కపూర్ అంతకన్నా ముందు ఉలజ్ అనే బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాలో యంగెస్ట్ గవర్నమెంట్ అఫీషియల్ గా తన వయసుకు మించిన పాత్రలో నటించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ లో జాన్వీ క్యారెక్టర్ కి సంబంధించి క్లారిటీ ఇచ్చింది చిత్ర యూనిట్. ప్రస్తుతం ఉలజ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు జాన్వీ. ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో జాన్వీ పర్ఫార్మెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు యాక్షన్ కొరియోగ్రాఫర్ నిక్ పోవెల్. రియల్ లైఫ్ లో జాన్వీ చాలా సెన్సిటివ్, ఎవర్నీ ఇబ్బంది పెట్టి గాయపరిచే అమ్మాయి కాదు. కానీ వన్స్ షాట్ మొదలైతే మాత్రం పూర్తిగా మారిపోతుంది అన్నారు నిక్. నలుగురిని కొట్టి పడేసేందుకు కూడా జాన్వీ వెనకాడలేదు అంటూ ఉలజ్ లో యాక్షన్ సీన్స్ గురించి రివీల్ చేశారు. గ్లాడియేటర్, ది లాస్ట్ సమురా లాంటి భారీ హాలీవుడ్ మూవీస్ కి వర్క్ చేసిన నిక్ జాన్వీ ఫైట్స్ గురించి ప్రశంసలు కురిపించడంతో ఆమె ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఈ ఇమేజ్ తెలుగు సినిమాలకు కూడా హెల్ప్ అవుతుంది అంటున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.